అయ్యప్ప సక్కత్ కాసేసిండు. ఉప్పు వేయలేదేమో, కారం తక్కువ ఉంది కదా, అయితేనే పర్వాలేదు. నాకు ఇంకా బాగా చేసింది. మా ఇంట్లో అలా ఇట్లా ఏమీ వేస్తూ ఉండలేదు, ఉత్తి నీళ్ళు వేసి మ్యాగీ చేసుకుంటా ఉంటే. ఇప్పుడు మీ అక్క ఇంటికి వచ్చినాక గుడ్డ అంతా వేసుకొని సక్కత్గా చేసింది. పర్వాలేదమ్మా. ఏం చేస్తా ఉంటే తెలీదా నీకే బస్ స్టాండ్ దగ్గర? ఏం చెప్తా ఉండవు సర్ది నువ్వు, నాకేం అర్థమైతలేదు. అల్లెల్లే ఇంకా చిన్బిట్టు కదా నువ్వు, ఏం అర్థమయ్యదు కదా నీకే? అంటే బస్ స్టాండ్ దగ్గర నేను పోలేదు కదా, ఏం చెప్తా ఉండవు సరదా, నాకేం అర్థమైతలేదు సరదా. నేను సేంతకు పోయిండింది బస్ స్టాండ్ దగ్గర కాదు. ఏమో చెప్పావు కానువా పాప. అన్నయ్య మలుపులు ముడిపిలేదా? కొబ్బరికాయ 2 స్ట్రాలు వేసుకొని ఒకే కొబ్బరికాయలో తాగలేదు. నువ్వేమో చెప్పావు ఊరికే ఉండి పాపమా. అట్లయితే ఈ మంచక్కది పని. ఈ మంచమ్మ వచ్చి నా ఫ్రెండ్లంకి ఏమేమో తల తినింది, దానికి ఇట్లాడుతా ఉంది. మంచమ్మ ఏం చెప్తా ఉండవు నువ్వు, నేనెప్పుడు అట్లా చేసిండాను? ఎవరికి ముడిపించిండానమ్మా మలుపులు? అయ్యో నేను అట్లా చేసేలేదు సరదా. అది ఒగ్గు కొబ్బరికాయకి 2 స్ట్రా వేసుకొని తక్కువ. అయ్యో సరదా నమ్మొద్దు నువ్వు. మంచమ్మ నువ్వు ఎవరినో చూసిండాలా, అది నేను కాదు. పాప నా మొగడ అట్లంతా చేయలేదు మంచి, నువ్వు అట్లంతా చెప్పకపోవద్దు. కరెక్ట్ సరదా, నేను అట్లా చేస్తానా? ఓ అట్లంతా చేసేలేదమ్మా నేను. అన్నయ్య నువ్వు ఇంకా పోయేటప్పుడేనే వెనకే వచ్చిండాము ఇద్దరును, నేను ఫాలో చేసుకునే వచ్చింది మేము. అక్కడ నువ్వు మలుపులు ముడిపించేటప్పుడు ఆమెకి కొబ్బరికాయల 2 స్ట్రా వేసుకొని తాగేటప్పుడు అని తాగుతా ఉంది ఇక్కడ. అప్పుడేనే ఇద్దరు నిలుచుకొని చూసిండేమో. నువ్వెంత చూడు చెప్తాను అంతే అన్నయ్య. ఇప్పుడా శారదక్కను చూసింది. శారదా అది అది వాళ్ళకి మల్లెపూలు అంటే ఇష్టము అండ్రి, దానికే తీసిస్ని అంతే. ఆడబిడ్లకు పూలు తీసిస్తే ఏం తప్పు చెప్పు? ఏమమ్మా ఏం ఈ పక్క వచ్చిండవా? కాదక్క అప్పుడు ఇంకా యాళ్ళ వీళ్ళకి అట్లా తిడతా ఉండవు. అవును మీకేమైంది? యాళ్ళు ఇట్లా ఆడుతూ ఉండరు? నాకు ఈ మల్లెపూలు అంటే ఇష్టము, దానికే చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చి నేనే చెప్పింది వాళ్ళకి, నాకు అట్లే జడుకు పెట్టిండ అనేసి. ఏమయ్యా ఇప్పుడు? అవునక్క నీకే అలక్క కావాలా? అవును నువ్వు ఏమిటికి ఆ ఎంచట్ల బైక్లో డ్రంటూ పోతా ఉంటే ఇట్లంతా యాడ్ చేస్తూ ఉండవమ్మా. మేమెంత మానం మర్యాద పెట్టుకొని జీవనము నడిపిస్తూ ఉండము, నువ్వు ఇట్లంతా వచ్చి ఇట్లంతా చేయకపోవద్దమ్మా. ఇప్పుడు చూడు వాళ్ళ ఆడవాళ్ళు కాపం చేసుకొని ఉండరు, ఎవరికైనా ఇట్లా కాపం వస్తుంది. నువ్వేమిటికి ఇట్లా చేస్తూ ఉండవు? బాడకొచ్చిండవు బాడకుండాలా ఇట్లంతా యాడ్ చేస్తూ ఉండవు నువ్వు. అవును ఇదంతా చెప్పాక మీరెవరు? మీరెవరండి? ఇదంతా మాయల్ ప్రాబ్లం అండి, ఓకేనా? మీరెంత రావద్దండ, మేము చూసుకుంటాం. ఇదంతా మాయల్ విషయం అంతా మీకు క్యాల్ కావాలా చెప్పండి ఫస్ట్. అల్లె పిన్నాలు గిత్తే నా నోట్లో ఇంకా సరిగా వస్తుంది. నువ్వు పుష్టాపాలు నా మొగుడానికి పోయిండదే తప్పే నువ్వు నా ఫ్రెండ్కి తిడతా ఉండవా? దానికి హక్కుంది అడిగేదానికి, దానికి అడుగుతా ఉంది. ఏమనుకొని ఉండవు నువ్వు? ఇది నా ఇల్లు, నీ ఇల్లు కాదు. ఓహో ఎట్లా చెప్తాను చూడి, నా ఇల్లు మా ఇల్లు బొగ్గే మీ కాలం. ఓహో ఏం దీని దిల్లు, మీ అబ్బుది నీ మొగుడితే. ఓహో బిత్రక్క. ఓ సారీ మీకు చెప్పలేదు కదా. చూడండి అక్క, ఇప్పుడు మీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. నీకేనే ఉంది? ఎగ్గుబ్ నా కొడుక, ఎగ్గుబ్ నా కొడుక, ఎట్లా నిలుచుకొని ఉండవురా నువ్వు? ఊరికే మాట్లాడరా ఏమన్నా? అదేమేమో మాట్లాడుతూ ఉండి గుబ్ నిలుచుకొని అట్లా నిలుచుకొని ఉండడు. శారదా అది నీకు ఒక విషయం చెప్పాలా, నువ్వు పేద చేసుకోనొద్దు. అది ఏమైందంటే
అది నేను వీళ్ళు లవ్ చేస్తూ ఉండము, మేము పెండ్లవుతాము, ఇంతే. నేను దాన్ని పెండ్లవుతా ఉండను సరదా. ఏమే పెండ్లైతావా? అయ్యారే మక్కం చూసుకొని ఉండవేమ్రా కన్నడిలా నీ మక్కము ఎట్లుంది అనేసి. పొంది ఉన్నట్లుండవరా లోపల నా కొడుక. నీకే ఇప్పుడు మనమరాలకి ఎంత పెండ్లు చెయ్యాలా? నువ్వు పెండ్లైతావు నువ్వా? అట్లా చేతుల కాలంతా ఇరుకు పెట్టేసి మూలకు పెట్టేస్తాను లోపల ముండా కొడుక. ఏం తక్కువ చేసింది నీకే? ఏమరా తక్కువ చేసింటే ఆ బిత్రి వెనక పోయేకి నీకే? ఎంత బాగా అడుగుతా ఉన్నాడు పెండ్లైతాను అనిస్తే ఆర్మెత్తి నీ చేతిలో ఇస్తాను అనుకొని ఉండవరా రే. అట్లా నీ కుర్రలు తీసుకొని చేతిలో పెట్టుకొని ఇస్తాను లోపల ముండా కొడుక. ఏమనుకున్నావురా? ఏమంచి పోవే పంచాయతీ కూపెట్టే ఫస్ట్ చేస్తాను నా కొడుకి. దానికి బిత్రాక్ తిని చేస్తాను. యాడ్ వచ్చేసి నా సంసారాన్ని పాడసేస్తా ఉంది లోపల ముండా. అది పోవే పంచాయతీ కూపెట్టి పోవే. ఏముండా కొడుక రారా. ఇప్పుడు నీకుంది రారా రే. ఇప్పుడు నువ్వు సొస్తువా? నువ్వు చేస్తానే సొస్తా చూసుకొని ఉండరా లోపల ముండా కొడుక. ఏమంచి పోవే బిడ్డ పోవే. ఏమ్రా ఏమే నువ్వు నీ జట్లా ఇన్నాళ్ళు కష్టం పడి నాకు సిక్కిండేది ఇదేనా? నీకు ఇంకొక పెండ్లు చెయ్యాలనా? ఇంకొకటి పెండ్లు అల్లెల ముస్లిం నా కొడక. నీకు ఇంకొకటి పెండ్లు వేరే కావాలేమ్రా? నీకు ఇంకొకటి పెండ్లే చేస్తాను రా. ఇప్పుడు చేస్తా నీకు చూసుకొని ఉండు. ఏం చేస్తాను చూసుకొని ఉండరా రే. ఏమమ్మా బిత్రక్క అప్పుడు ఏమడుతుంది నేను. ఏమమ్మా నీ మొగ్గురు ఉండడా అంటే అయ్యో ఉండడక్క పోయేది వచ్చేదంతా చేస్తా ఉంటారు ఉండరు వస్తారు పోతారు అని ఎంత చెప్తుంది కదవే బిత్రి. ఇప్పుడు చూస్తే నా మొగ్గురున్నాయి పెండు చూసుకుంటావా నువ్వు? నా మొగ్గురున్నాయి ఇడిసిస్తానా నేను? ఇడిసిస్తానేమే చూసుకొని ఉండు. ఏం చేస్తాను చూసుకొని ఉండు. ఇద్దరికిను మీరేమన్నా పెండ్లు అవుతారా? పెండ్లే ఇద్దరుకును బండ్రా ఎత్తి తలపై వేసేసే నేను జైలుకి పోతాను. జైలుకే పోతాను నేను. మా ఇంటి మానం మరది పోతాను పర్వాలేదు, నా మానం మరది పోతాను పర్వాలేదు. ఇప్పుడు మీకిద్దరికి ఉంది చూసుకొని ఉండు. చేస్తాను మంచి ఆడ ఆ ఇంట్లో పోయి నా పోని తెచ్చుకోరా పోవే. మా వెనకెంత ఫోన్ చేస్తాను రాని. ఫస్ట్ నా కొడుకు సైకాలు ఎంత ఇరుకు పెట్టాలా పోవే. సరదా నువ్వు ఇంత ఉండేదాన్ని పెద్ద చేస్తా ఉండవు, చిన్నది ఉండేదాన్ని ఊరికే ఉండి నీ మానం మరదిపోతాం చూసుకొని ఉండు. అమిటికే తలెత్తుకొని పోయాక వెళ్ళదు అమిటికి. మీ మక్కు ముయ్యాని లోపల నా కొడుకులా. మీ అట్లా మగోళ్ళ జట్ల బతికే బతులు అట్లానే బతకొచ్చు. మానం మర్యాద పోతాను పర్వాలేదు అనేసి బతకొచ్చు. ఇట్లా బతకలేమ్రా నేను. ఇట్లా బతకల్లా నాకు అసహ్యం అవుతా ఉంది. మా ఆడపిడ్లు ఇష్టం పడి తీసుకొని ఉండే సీర కావాలంటే ఇస్తారు కట్టుకొని ఇడి అనేసి. ఎవరైనా అడిగితే గొంతులో ఉండే బంగారు చైన్ కావాల్సి ఉంటే ఇవ్వచ్చు. శైలా ఉండేది ఏమనకని ఇవ్వచ్చు. కొన్ని జనాలు తన మొగుడు కోసము కనిండే బిడ్డలని ఇచ్చిండారు, కనిండే బిడ్డలని అమ్ముకొని ఉండారు. ఎవరైనా కట్టుకొని ఉండే మొగుడుని ఇట్లా పంచుకుంటారేమ్రా? అమ్ముకోనేకైతుందేమ్రా? నీకేం తక్కువ చేసింటి చెప్పు. నేను నీకోసం నేను ఎంత కష్టం పడుతుంది అదంతా నీకు గుర్తుకు రాలేదేమ్రా? ఇట్లా పని చేసిస్తి కదరా. మర్యాద ఎంత పోయా. వేరే ఇల్లుకి ఏమైనా గొడవ అయితే బుద్ధి చెప్పేదానికి నేను పోతా ఉంటుంది. ఇప్పుడు నా ఇల్లనే ఇట్లా అయింది. ఎవరు వస్తారమ్మా బుద్ధి చెప్పేదానికి? ఎవరు వచ్చేలేదు. వేరే వాళ్ళు అప్ప శారదక్క వాళ్ళ ఇల్లు బాగుంది, వాళ్ళకి ఏం తొందర లేదు, ఆరాంగా ఉంటారు అంటారు. కానీ మా ఇంట్లో ఏమేం జరుగుతుంది అనేసి మా అక్కనే ఎంత తెలుసు. ఎందరూ నా ಬಗ್ಗೆ ఎంత మాట్లాడుతూ ఉంటారు. అయ్యో శారదక్క అంటే శారదక్క నా మాటకి ఎంత మర్యాద ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా మర్యాద ఇస్తారేమ్రా నాకు? ఎట్లా పని చేసిస్తే నువ్వు? మీకు మగోళ్ళకేం బుద్ధే లేదా? చెప్పండి.
ఎంత కష్టం పడతామో. అట్లను కష్టాన్ని ఇంట్లోకి వస్తే ఇంట్లోను పని చేయాలా, అట్లా వస్తే మీ జట్లను పని చేయాలా. ఇంకా ఎంత ఎంత నప్పిస్తారు మాకే. ఇప్పుడు నీకు నేను వద్దా చెప్పు. నన్ను ఆ పంచాయతీని కూపెట్టలేదు. నీకేమన్నా నేను వద్దు అంటే నిజంగా నిజంగా చెప్తా ఉండను. నీకు ఇంకొకసారి నమ్మకం కూడా చూపించలేదు. నేను ఉండలేదు, ఏడన దూరం పోయిస్తా. నేను ఇట్లంతా చూసుకొని ఉండలేదు. నా కళ్ళారా నేను వేరే వాళ్ళు వచ్చేసి ఏం సరదక్క ఎందుకు బుద్ధి చెప్తా ఉంటివి. ఇప్పుడు నీ ఇల్లే ఇట్లా అయింది కదవే, నీ సంసారమే ఇట్లా అయింది కదవే అంటే ఎట్లా మగ్గం చూపిసేకైతుంది. నేను ఉండలేదు. నీకు అదే కావాలంటే దాని చేతనే ఉండు. నేను ఉండలేదు. అన్నయ్య నువ్వు చేస్తా ఉండేది నిజంగా తప్పన్నయ్య. పాపము అది మీ అబ్బా మీ అమ్మ సచ్చేటప్పుడు ఎంత చూసుకొని ఉంది మర్చిపోతావానా? హాయ్ ఫ్రెండ్స్, ఎందరూ ఎట్లుండరు? ఎందరూ బాగుండరు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ చేయండి. అట్లే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎంత ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్.